వీడియో మీకు అవసరం ఉన్నా లేకున్నా ఒక నలుగురికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. సర్వసాధారణంగా మనం చేస్తున్న చిన్న పొరపాటు ఒక తరం సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఆ పొరపాటు ఏంటంటే తల్లులు బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపే బిడ్డకు తల్లిపాలు పట్టించాలి. దాని మురిపాలు కూడా అంటారు. కానీ నా సర్వేలో తేలింది ఏంటంటే యావరేజ్ గా 10 మందిలో 6 పసికందులకు తల్లిపాలు పట్టించటం లేదు. దీనికి వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే ఒకటి పెద్ద ఆపరేషన్ అని, చిన్న ఆపరేషన్ అని, తల్లి సృహలో లేదని, తల్లికి పాలు రావట్లేదని, ఇలా కొన్ని కారణాలు చెప్తున్నారు. ఈ కారణాలు చెప్పటానికి వినడానికి బాగుంటాయి కానీ దీని వల్ల జరిగే నష్టాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. బిడ్డ పుట్టిన హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపే తల్లిపాలు పట్టించడం చాలా ఇంపార్టెంట్. అమ్మమ్మలు, నాన్నమ్మలు, తండ్రులు మీ మీద ఈ బాధ్యత ఎక్కువ ఉంటుంది. తల్లికి పెద్ద ఆపరేషన్ అయినా చిన్న ఆపరేషన్ అయినా తల్లి సృహలో లేకున్నా బిడ్డను నిప్పల దగ్గరికి తీసుకెళ్లి సక్ చేయించండి. ఒక్క 3 నిమిషాలు 5 నిమిషాలు సిప్ చేస్తే పాలు వస్తాయి. ఈ మొదటి హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు మీరు పట్టించే పాలు సైన్స్ చెప్తుంది 1000 టీకాలతో సమానం. ఇలా మీరు స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు పాలు పట్టిస్తే బిడ్డ ఒక 10-15 మినిట్స్ లోనే మోషన్ వెళ్తాడు. ఆ మోషన్ ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లీట్ గా గ్రీన్ కలర్ లో ఉంటుంది. అంటే బాడీలో ఉన్నటువంటి జాండీస్, బాడీలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా, బాడీలో ఉన్నటువంటి వైరస్ అంతా కూడా మోషన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఇలా మీరు పాలు ఇవ్వకపోయేసరికి బిడ్డకు జాండీస్ వస్తుంది. తద్వారా ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ అయింది. అది ఫోటోథెరపీ మిషన్స్. ఆ మిషన్స్ లలో 7 రోజులు 10 రోజులు బిడ్డను పెట్టాల్సి వస్తుంది. పర్ డే యావరేజ్ గా 3 నుంచి 5,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. చూడండి, కేవలం చిన్న శ్రద్ధ. బిడ్డ పుట్టిన హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు పాలు పట్టించిన అబ్బాయిని మీరు పరిశీలించండి, పాలు పట్టించిన అబ్బాయిని పరిశీలించండి. వాళ్ళ మధ్యలో చాలా తేడా ఉంది. తల్లులందరికీ, మరి ముఖ్యంగా తండ్రులకు, అమ్మమ్మలకు, నాన్నమ్మలకు నా విజ్ఞప్తి, డెలివరీ కాగానే మీరే ఇనిషియేట్ తీసుకొని పసికందుకు తల్లిపాలు పట్టించండి. దీని వల్ల కలిగే లాభం అనేకమని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో చూసారు కదా, మా నాన్న ఈ వీడియో చేసింది నాలాగా మరెవరు సఫర్ అవ్వడు అని. ఎందుకంటే నేను పుట్టగానే 10 days నన్ను ఫోటోథెరపీ మిషన్ లో పెట్టారు. అప్పుడు మా అమ్మ నాన్న చాలా సఫర్ అయ్యారు. ఇలా ఎవరు సఫర్ అవ్వడనే ఈ వీడియో చేయడం జరిగింది. అంకుల్స్, ఆంటీస్, మీకు నా రిక్వెస్ట్, పుట్టిన ప్రతి బిడ్డకు 1 hour లోపు మదర్ మిల్క్ తాగించండి. థ్యాంక్ యూ.